తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ దక్షిణం నిర్మాణమవుతున్న ఫోర్త్ సిటీలో పలు టౌన్షిప్లను నిర్మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో ఏర్పాటవుతున్న ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్, ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోర్త్ సిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం మెగా లేఅవుట్ ను ఏర్పాటు చేసి వారికి ఇంటి స్థలాలను ప్రభుత్వం అప్పగించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీని ఏర్పాటులో భాగంగా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, పంజగూడ, యాచారం మండలంలోని కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి గ్రామాలకు చెందిన రైతుల నుంచి 13,972 ఎకరాలను సేకరించింది. పరిహారంగా పట్టా భూమికి ఎకరాకు 16.5 లక్షల చొప్పున, అసైన్ భూమికి 8.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. పరిహారం సొమ్ముతో పాటు అదనంగా ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లను సైతం ఇచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూ నిర్వాసితులకు ప్రొసీడింగ్స్ ఇవ్వగా ఆ తర్వాత ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్లాట్ల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. ఫార్మాసిటీ స్థానంలో ఫ్యూచర్ సిటీని నిర్మించ తలపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించి ఎటువంటి అవరోధాలు లేకుండా 4వ సిటీ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా ముందడుగు వేసింది. రైతులకు ప్లాట్లు కేటాయించడంతో పాటు మెగా వెంచర్ను ఏర్పాటు చేసి సకల సదుపాయాలు కల్పించింది. మీర్ఖాన్పేటలోని సర్వే నంబర్ 120లో, పంజాగూడ సర్వే నంబర్ 90లో మొత్తం 650 ఎకరాల్లో టీజీఐఏసీ మెగా లేఅవుట్ను అభివృద్ధి చేసింది. భూములు కోల్పోయిన రైతుల్లో అరెకరం మొదలు 5 ఎకరాలకు పైగా భూములు కోల్పోయిన రైతులున్నారు. 40 గుంటల్లోపు భూములు కోల్పోయిన రైతులకు 60 గజాల చొప్పున ప్లాట్లను ఇచ్చింది ప్రభుత్వం. ఎకరం భూమి కోల్పోతే 121 గజాల చొప్పున, ఎకరం నుంచి 2 ఎకరాలలోపు వారికి 181 గజాల చొప్పున, 5 ఎకరాలు కోల్పోయిన రైతులకు 600 గజాల చొప్పున ప్లాట్లను కేటాయించారు. మొత్తం 8,000 మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.